అబ్బాయి ఎన్టీఆర్ హీరోగా తీసిన దేవరాతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన కొరటాల శివ ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలకృష్ణకు కథ చెప్పిన కొరటాల శివ కథకు సింగిల్ సిట్టింగ్లో బాలయ్య ఓకే. అప్పుడు శృతి హాసన్, ఇప్పుడు నయనతార. ఈసారి అబ్బాయితో కాదు, బాబాయ్తోనే. ఇక స్టోరీలోకి వెళ్తే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా హిట్ దేవరా తీశారు దర్శకుడు కొరటాల శివ. అయితే అందులో పూర్తి కథను చెప్పలేదు. మీకు అది తెలియాలంటే ముందు దేవరా కథ తెలియాలి అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిన విషయమే. ఆ దేవరా కథను చెప్పడానికి ముందు మరొక కథను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కొరటాల. ఇది ఈసారి అబ్బాయితో కాదు, బాబాయి బాలకృష్ణతో. దేవరా పార్ట్ 1 తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించబోయే సినిమా ఏది అనేది ఇప్పటి వరకు సమాధానం దొరకని ప్రశ్నగానే మారింది. ఎందుకంటే దేవరా తర్వాత హిందీ డెబ్యూ సినిమా వార్ చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత దేవరా 2 ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆడియన్స్ భావించారు. కానీ ఇప్పుడు అది ఉండకపోవచ్చని చెప్పాలేమో. ఎందుకంటే దేవరా 2 కంటే ముందు కొరటాల శివ మరొక సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అబ్బాయి ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్, దేవరా చిత్రాలకు ఆయన డైరెక్షన్ వహించారు. అయితే ఈసారి బాబాయి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు డైరెక్షన్ వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఇటీవల బాలకృష్ణను కలిసిన కొరటాల శివ ఆయనకు ఒక కథ చెప్పారట. దానిని సింగిల్ సిట్టింగ్లో బాలయ్య ఓకే చేశారని సమాచారం. ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తారని తెలిసింది. ఆల్రెడీ బాలకృష్ణ చేతిలో ఓ సినిమా ఉంది. తనకు వీరసింహారెడ్డి వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. దానితో పాటు కొరటాల శివ సినిమా కూడా చేస్తారట. వచ్చే ఏడాది సంక్రాంతి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇకపోతే ఇటీవల కాలంలో ప్రత్యేకించి కొంతమంది స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో అవకాశం దక్కించుకోవడం, కొంత భాగం షూటింగ్ చేయడం, ఆ తర్వాత ఆ సినిమా నుండి తప్పుకోవడం లాంటివి చేస్తూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న డెకాయిట్ సినిమాలో కొంత భాగం షూటింగ్లో పాల్గొని అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకుంది శృతి హాసన్. అయితే ఆ సినిమా విడుదలై సక్సెస్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలో శృతి హాసన్ వదులుకున్న పాత్రను మృణాల్ ఠాకూర్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది మృణాల్. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య సినిమాలో హీరోయిన్గా నయనతార ఫైనల్ అయింది. ఇకపోతే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు రావడంతో మళ్ళీ బాలయ్య నయనతార కాంబో సెట్ పైకి రాబోతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ ఆశపడ్డారు. కానీ సడన్గా నయనతార ఈ సినిమా నుండి తప్పుకోవడం అభిమానులను పూర్తి స్థాయిలో నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. అయితే నయనతార తప్పుకోవడం వెనుక కారణాలు ఎన్నో ఉన్నా ఆ స్థానంలో చందమామను రంగంలోకి దింపింది చిత్ర బృందం. మరి ఏంటా సినిమా? సడన్గా నయనతార తప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో 6 పదుల వయసు దాటిన వరుస అవకాశాలు అందుకోవడమే కాకుండా విజయ పరంపర కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు నటసింహం బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అంటూ వరుస సినిమాలతో వరుస విజయాలతో స్టార్డమ్ను మరింత పెంచేసుకున్నారు. ఇప్పుడు ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే తాజాగా ఈయన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరోసారి జతకట్టారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఆ హిట్ కాంబో మళ్ళీ తెరపైకి ఎన్బీకే 111 అనే పేరుతో రాబోతుంది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 1960-70ల కాలంలోని ముంబై నేపథ్యంలో పాటు చారిత్రక అంశాలు మేళవిస్తూ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ని సిద్ధం చేశాడు డైరెక్టర్ గోపీచంద్. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే స్క్రిప్ట్ మార్పులు, క్యాల్షీట్ సమస్యల వల్ల ఈ సినిమా నుండి నయనతార తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆమె స్థానంలో చందమామ అలియాస్ కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదివరకే బాలయ్య, కాజల్ కాంబినేషన్లో అనిల్ రావుపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సెంటిమెంట్ని కొనసాగించాలని చిత్ర బృందం భావిస్తుండగా కాజల్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కూడా. ఇక త్వరలోనే ఆ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్ రెండో షెడ్యూల్ని కూడా ప్రారంభించిందని సమాచారం. ప్రస్తుతం ముంబైలో భారీ సెట్టింగ్ వేసి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.